వెల్కమ్ టు యూఈటీవీ. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? భారత రాష్ట్ర సమితి పార్టీ చీలికకు టైం దగ్గర పడిందా? ఆ పార్టీ అధినేత కేసీఆర్ తన వారసుడి ప్రకటనకు ముహూర్తం పెట్టేశారా? తన రిటైర్మెంట్కు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? అంటే మాత్రం పార్టీలో గత కొన్ని రోజులుగా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే అవునన్న సమాధానమే వస్తుంది. గత కొంతకాలంగా ఒక పద్ధతి ప్రకారం పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గుతూ లేదా తగ్గిస్తూ వస్తున్న తీరు, అలాగే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత పార్టీ లైన్కు భిన్నంగా చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే పార్టీ పగ్గాల విషయంలో బీఆర్ఎస్లో 3 కుర్చీలాట జోరుగా సాగుతుందని అర్థమవుతుంది. ఇక 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తర్వాత నుంచి కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్ పొలిటికల్గా ఏమంత యాక్టివ్గా లేరు. ఇంతకాలం ఆయన రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం మాత్రమే తీసుకున్నారని అంతా భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే పార్టీ వర్గాల్లో కూడా ఆయన తీసుకున్నది తాత్కాలిక విరామం కాదని, రాజకీయ విరమణేనన్న అభిప్రాయాన్ని వ్యక్తమవుతుంది. ఇక పార్టీ నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు పూర్తిగా పగ్గాలు అప్పగించేయడమే తరువాయి అన్న వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా కేసీఆర్ నెమ్మదిగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల వరంగల్ వేదికగా జరిగిన పార్టీ 25 ఏళ్ల సభలో హరీష్ రావు ప్రస్తావన ప్రాముఖ్యత ఇసుమంతైన కూడా లేకుండా అంతా కేటీఆర్ అన్నట్లుగా నిర్వహించారంటున్నారు. అదే సమయంలో విషయాన్ని గుర్తించిన హరీష్ రావు తన దారి తాను చూసుకునేందుకు నిర్ణయించుకున్నారన్న వార్తలు జోరుగా వినిపించాయి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అదే సమయంలో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా తన సంగతి ఏంటంటూ గొంతెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఆమె రామానుజపురంలో నాంచారమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోది చెప్పే నాంచారమ్మలు కవిత భవిష్యత్తులో తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. వారి మాటలను చిరునవ్వుతో విన్న కవిత జై తెలంగాణ అంటూ నినదించారు. ఈ సంఘటన యథాలాపంగా జరిగింది కాదని అంటున్నారు. కొద్ది రోజుల కిందట ఆమె సామాజిక తెలంగాణ సాధన ఇంకా మిగిలే ఉందంటూ చేసిన వ్యాఖ్యలకు దీనిని జోడించి సొంత సోదరుడు కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారంటున్నారు. అది పక్కన పెడితే సందర్భంతో సంబంధం లేకుండా తాను కేసీఆర్ ఎవరికి పగ్గాలు అప్పగించినా స్వాగతిస్తానంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయనలోని అసంతృప్తికి అసహనానికి తార్కాణంగా చెబుతున్నారు. ఇదే సమయంలో హరీష్ రావు పార్టీ తదుపరి అధ్యక్షుడి విషయం లేవనెత్తడాన్ని కేసీఆర్ పొలిటికల్ రిటైర్మెంట్కు రెడీ అయిపోయారన్న సంకేతాన్ని ఇవ్వడమేనని చెబుతున్నారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా కేటీఆర్ అంగీకరించని పార్టీ ఎమ్మెల్యేలు నేతలు ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్ష పగ్గాలనే అప్పగిస్తారని కేసీఆర్ అంటే అంగీకరిస్తారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేతగా కేసీఆర్ ఉన్నంత వరకు ఆయన అభిప్రాయాన్ని కాదని ఎవరూ అనరు. కానీ ఒకసారి ఆయన ఆ స్థానం నుంచి తప్పుకుంటే మాత్రం కేసీఆర్ మాట ఇక పార్టీలో ఎంత మాత్రం శిలాశాసనం అన్న పరిస్థితి ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ చీలిక అంచున ఉందనే టాక్ బలంగా వినిపిస్తుంది. కేటీఆర్ను అధినేతగా ప్రకటిస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే కవిత హరీష్ రావు తమ కామెంట్స్లో ఇండైరెక్ట్గా చెప్పేశారు. అయినా సరే కేటీఆర్కు బాధ్యతలు ఇస్తే మాత్రం చీలిక ఖాయంగా కనిపిస్తుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.